మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చదివిన వాక్య భాగంలో సిమెయోను అనేటువంటి ఒక మనుష్యుడున్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను మరియు ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ ఒక్క వచనంలో ఒక వ్యక్తి గురించి 3 శ్రేష్టమైనటువంటి సాక్ష్య మాటలను మనం వింటాం. సిమెయోను అనేటువంటి ఒక మనుష్యుడు, అతని గురించి చెప్పబడినటువంటి 3 విషయాలు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు మరియు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవుడు ఒక మనిషిని గూర్చి ఇంత చక్కని సాక్ష్యం పలకడం ఎంతో శ్రేష్టమైనటువంటి భాగము. ఈ క్రొత్త నిబంధనలో నీతిమంతుడని పిలువబడిన వారిలో సిమెయోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉండడం గమనార్హం. ఇక్కడ జరిగిన సందర్భం, యేసుక్రీస్తు జన్మించాడు. ఆయనను ధర్మశాస్త్రము ప్రకారము ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠ చేయాలి. ఆ ధర్మశాస్త్ర క్రియ కార్యాచరణ కొరకు యోసేపు మరియలు బాలుడైనటువంటి యేసును తీసుకుని దేవాలయంలోకి ప్రవేశించారు. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా గువ్వల జతను పావుర పిల్లలైనా తీసుకుని రావాలి. అయితే వారు తీసుకుని దేవాలయంలోకి అడుగుపెట్టి సిమెయోనును కలిశారు. ఇప్పుడు సిమెయోను అనేటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానించినట్లయితే, అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయి ఉన్నాడు మరియు పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉంది. ఇతడు నీతిమంతుడై ఉన్నాడు, భక్తిపరుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నాడు అని చెప్పడంలో ఎందుకని అతని గురించి ఈ 3 మంచి సాక్ష్యాలు పలికారు అని మనం చూసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలోని చివరి మాట, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అయితే ఇతని మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండడానికి, ఇతడు నీతిమంతుడిగా భక్తిపరుడుగా ఉండడానికి అతి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఆయన ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. తన చుట్టూ ఉన్న జన సమూహం కొరకు, తన చుట్టూ ఉన్న వారి యొక్క ఆదరణ, మేలు, క్షేమం కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు కనుక ఇతడు నీతిమంతుడుగా నిలిచి ఉన్నాడు, భక్తిలో నిలిచి ఉన్నాడు మరియు పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నది. ఒకవేళ ఎదుటి వారి యొక్క కీడును, వారి పతనాన్ని, వారి నాశనాన్ని కోరుకుంటే వారు నీతిమంతులుగా నిలవబడలేరు, భక్తిపరులుగా ఉండలేరు. పరిశుద్ధాత్మ వారి మీద నిలిచి ఉండదు, వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం నిలవదు. కనుక సిమెయోను మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండడానికి అతడు చుట్టూ ఉన్న జన సమూహం యొక్క ఆదరణ కొరకు, మేలు కొరకు, క్షేమం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. మరియు క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య వచ్చేంత వరకు అతడు మరణాన్ని పొందడు అనేటువంటి దర్శనాన్ని, ప్రవచనాన్ని కూడా అతను కలిగి ఉన్నాడు కనుక ఆయన రాక కొరకు కూడా ఎదురు చూస్తున్నవాడు. ఒకటి, ఎదుటివారి యొక్క మేలును, ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నవాడు మరియు క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య కొరకు కనిపెట్టుకుని ఉన్నవాడు కనుక అతని మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నది. నేటి వాక్యం మీతో మనందరితో సెలవిస్తుంది. మనం చుట్టూ ఉన్న వారి యొక్క మేలు కొరకు, క్షేమం కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. వారి ఎదుగుదలను, వారి యొక్క వృద్ధిని మనం కోరుకోవాలి. మరియు రెండవదిగా మనం క్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. క్రీస్తు మొదటి రాకడ అయిపోయింది. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన 2వ రాకడ మిగిలి ఉంది. ఆయన మేఘాలలో వస్తున్నాడు తన స్వకీయ సంపాద్యము కొరకు. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎదుటి ఉన్న వారు ఎవరైనా ఏం చేసినా, అన్యాయం చేసినా, మోసం చేసినా, ఏది జరిగినప్పటికీ ఎదుటి వారి యొక్క మేలును, ఆదరణను మనం కోరుకోవాలి. వారి యొక్క క్షేమాన్ని మనం కోరుకోవాలి, వారిని దీవించాలి. 2, క్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉండాలి. 2 విషయాల్లో ప్రతి క్రైస్తవుడు కనిపెట్టుకుని ఉండాలి. ఎదుటి వారికి మన ద్వారా మేలు కలుగుతుందా? ఎదుటి వారికి మన ద్వారా ఆశీర్వచనాలు కలుగుతున్నాయా? శాపవచనాలు కలుగుతున్నాయా? ఎదుటి వారికి మన ద్వారా దీవించబడేటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామా? ఎదుటి వారి యొక్క మేలు కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? వారి యొక్క బంధకాల కొరకు, వారి యొక్క దుఃఖాల కొరకు, వారి యొక్క పరిస్థితుల నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. వారికి ఆ జీవితంలో మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించి వారు సంతోషంగా ఉంటే అది గొప్ప సాక్షి జీవితం. మరియు 2, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి, ఆయన నేడొస్తాడో, రేపు వస్తాడో, ఈ రాత్రి వస్తాడో, ఈ సమయం అందే వస్తాడో మనకు తెలియదు కనుక ఆ సమయం కొరకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి, ఎప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ, ఎప్పుడు మన అవయవములను, చూపులను, తలంపులను, ఆలోచనలను సరి చేసుకుంటూ పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన రాకడ కొరకు ధైర్యంగా కనిపెట్టుకునేటువంటి భక్తి జీవితంలో మనం నిలిచి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వచనంలో సిమెయోను మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అప్పటికి ఈ భూమి మీదకి అనుగ్రహించబడాల. ఎందుకంటే క్రీస్తు ఇంకా మహిమపరచబడలేదు కనుక, అంటే ఆయన మరణ పునరుద్ధానములు ఇంకా జరగలేదు కనుక పరిశుద్ధాత్మను ఆయన మీద నిలిచి ఉన్నాడు కానీ ఆయనలో నిలిచి లేదు. మనం గుర్తించాల్సిన విషయం ఏదనగా, పరిశుద్ధాత్ముడు నేడైతే మనకి లోపల, మనలో నివసించేటువంటి ఆధ్యాత్మిక స్థితి, మన మీద మన
చుట్టూ ఉండడం మట్టుకే కాదు గానీ ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉండాలంటే మనం ఎదుటివారి ఆదరణ కొరకు, ఇజ్రాయేలు జనాంగం అనగా మన చుట్టూ ఉన్న వారి కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధాల కొరకు మనం ప్రార్థించాలి. వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. సంఘంలో ఉన్న జనాంగం కొరకు, వారి ప్రతి సమస్య కొరకు మనం ప్రార్థన చేయాలి. మరియు రెండోదిగా క్రీస్తు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఇలా చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు మన మీద నిలిచి ఉండడం మటుకు కాదు గానీ మనలో నిలిచి ఉంటాడు. మనం ఏమి చేయాలి, ఏది చేయకూడదు స్పష్టంగానే తెలియపరుస్తాడు. మరియు ఈ కింద వచనంలో మనం చూస్తే ఈ సుమ్యను మరొక ప్రవచనాన్ని చెప్తున్నాడు. 26వ వచనంలో, లూకా సువార్త 2:26లో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడినటువంటి మాటలను విని ఆశ్చర్యపడరి. ఈ సుమ్యోను గూర్చి మనం ఇంకొక విషయాన్ని చూసినట్లయితే లూకా సువార్త 2:34 వచనం, సుమ్యోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని సుమ్యోను గురించి చూసినట్లయితే ఆయనకు ఒక ప్రవచనం ఉంది, ఆయనకు ఒక దర్శనం ఉంది, క్రీస్తును కన్నులారా చూసేంత వరకు మరణం పొందడని. ఇతడు మరొక ప్రవచనాన్ని వచ్చినటువంటి యోసేపు మరియలతో చెప్తున్నాడు. ప్రభు ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా నియమింపబడ్డాడు అని, అనేకులు పడిపోవడానికి మరియు తిరిగి కట్టబడ్డానికి ఈయన నియమింపబడి ఉన్నాడని చెప్తూ ఇంకొక ప్రవచనాన్ని చెప్తున్నాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని తల్లి అయినటువంటి మరియతో ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఆయన మరణం గూర్చినటువంటి ఒక ప్రవచనాన్ని ఆయన జననమందే, ఆయన ప్రతిష్ఠించబడుతున్నటువంటి ఆ సమయమందే ఆలయంలో సుమ్యోను ప్రవచిస్తున్నాడు క్రీస్తు మరణం గురించి. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకు జరగబోయే వాటిని ఆయన మనకు బయలుపరుస్తాడు. ఇతరులకు ఆలోచన చెప్పగలిగేటువంటి స్థితిలోకి, స్థాయిలోకి నిలబెడతాడు. ఇక్కడ సుమ్యోను నీతిమంతుడు, భక్తిపరుడు మరియు పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉండడానికి గల కారణం అతడు జనసమూహం యొక్క క్షేమం కొరకు, ఆదరణ కొరకు, మేలు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2 క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఇట్లా కలిగి ఉన్నాడు కనుక 2 లక్షణాలు అతని మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నాడు. మరియు ఇతరు ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఉండి ఇతరులను ఆత్మీయతలోకి నడిపించే విధంగా, ఇతరులకు ఆత్మ వరాన్ని రుచి చూపించే విధంగా ఇతను ప్రవచనాన్ని ఆ జనులకు అందింపచేస్తున్నాడు. కనుక నేటి దినాన సుమ్యోను యొక్క జీవిత చరిత్రను బట్టి మనం భక్తిపరులముగాను, నీతిమంతులముగాను ఉండాలి. మరియు ఇతరుల మేలు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఇతరులను దీవించే విధంగా ఆశీర్వాద వచనాలు మన నోట ఉండాలి. మరియు క్రీస్తు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎదుటి వాళ్ళని ఎంత మాత్రం దూషించక, వారిని శపించక, వారి పతనాన్ని కోరుకొనక, వారు ఏమి చేసినప్పటికీ వారిని క్షమిస్తూ, వారి మేలు కొరకు మనం ప్రార్థిస్తూ, వారిని రక్షణలోకి నడిపిస్తూ, దేవుని రాజ్యంలో వారిని నిలబెట్టే స్థితిలోకి అగ్ని నుండి లాగినట్లుగా కొందరిని దేవుని వైపు లాగి నిత్య మహిమలో ఒక మెప్పును, ఘనతను పొందుకునే స్థాయిలో ప్రతి ఒక్క బిడ్డ నిలబడాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఇతరులకు దేవుని మాటలను, దేవుని యొక్క సత్య వాక్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు వైపుకు త్రిప్పగలగాలి మరియు వారిని బలపరచాలి. కనుక ఈ సుమ్యోను చరిత్ర ద్వారా మనం నీతిమంతులుగా, భక్తిపరులుగా నిలిచి ఉంటూ ఇతరుల మేలు కొరకు ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ప్రవచించు వారంగా, ఆత్మవరాలతో అలంకరించబడిన వారంగా మనం ముందుకు సాగుతూ దైవ ఆశీర్వాదాలు పొందుకునుదుముగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసేటతో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరం అక్కర్ని మహిమశలు తీర్చండి. వాని సన్నిలో సాక్షి నిలబెట్టండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేయండి. సుమ్యోను వలె తండ్రి భక్తిపరుడు, నీతిమంతుడై ఉండి పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నట్లుగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశీర్వదించండి. నీ చేత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా ప్రతి వారి యొక్క మేలు కొరకు ప్రార్థించువారుగా, కుటుంబీకులు, రక్త సంబంధాల కొరకు ప్రార్థించువారుగా, అయ్యా కీడు చేసిన వారి కొరకు ప్రార్థించువారుగా, క్షమించువారుగా ప్రతి ఒక్క బిడ్డ నిలబెట్టండి. ఇంకా నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు కనిపెట్టుకునేటువంటి ఆత్మీయ వైరాగ్యంలోకి, ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రతి ఒక్క బిడ్డ నిలబెట్టండి, స్థిరపరచండి. ఇంకను ఆత్మీయ వరాలను ఇతరులకు రుచి చూపించే విధంగా, నీ శక్తిని ఇతరులకు పంచే విధంగా, నీ వాక్యాన్ని ఇతరులకు వివరించే విధంగా సాక్షిగా కూడా మీరు ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టండి. ఇంకను వారికి ప్రతి అవసరం అక్కర్ని మహిమశలు తీర్చి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధిని దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.